హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారు అందరూ? మరి ఈరోజు మీకు నేను క్యారమల్ బ్రెడ్ పుడింగ్ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూస్తామా. ఒక 5 పీసెస్ ఆఫ్ బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను. అంటే నేను కార్నర్స్ అంటే ఎడ్జెస్ అంతా నీట్గా కట్ చేసేసాను. అలాగే షుగర్ వచ్చి హాఫ్ బౌల్ ఆఫ్ షుగర్ తీసుకోవాలి. మరి ఇంకొక బౌల్లో కూడా షుగర్ తీసుకోవాలి. ఈ హాఫ్ బౌల్ ఆఫ్ షుగర్ ఏంటంటే మనము ఈ మిక్స్చర్ తయారు చేసుకుంటాం కదా, దాంట్లో వేయడానికి. మరి ఈ 1 బౌల్ ఆఫ్ షుగర్ ఏంటంటే క్యారమల్ ప్రిపేర్ చేసుకోవడానికి. అలాగే 2 స్పూన్స్ ఆఫ్ వెనిలా ఎసెన్స్ పెట్టుకున్నాను. 3 ఎగ్స్ తీసుకున్నాను. 1 బౌల్ ఆఫ్ మిల్క్ తీసుకున్నాను. సో ఇవన్నీ రెడీ చేసేసుకున్నాము. కాబట్టి ఎలా చేయాలో చూస్తామా. సో ఇట్లా మిక్సీ జార్లో 3 ఎగ్స్ వేసేసుకున్నాను నేను తీసుకున్నది. అలాగే మనం తీసుకున్న బ్రెడ్ని పీసెస్గా చేసేసుకున్నాను. ఆ పీసెస్ అన్నీ దీంట్లో వేసేయాలి. నెక్స్ట్ మనం తీసుకున్న మిల్క్ దాంట్లో పోసేయాలి. మనం తీసుకున్న షుగర్ అండ్ మనం తీసుకున్న వెనిలా ఎసెన్స్ అన్నీ వేసేసి నీట్గా జార్లో దాన్ని ఒక సొల్యూషన్ ఫామ్లో ప్రిపేర్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా మనము ఆ సొల్యూషన్ అంతా ప్రిపేర్ చేసేసుకున్నాము. దీన్ని ఇంకా మనము పక్కన పెట్టేసి క్యారమల్ రెడీ చేసుకుంటాము. షుగర్ తీసుకొని ఈ విధంగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి మనం తీసుకున్న షుగర్ని వేసేసుకోవాలి. వేసుకొని నీట్గా కలుపుతూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో చేయాలి. క్యారమల్ రెడీ అయిపోతుంది. సో మనం తయారు చేసుకున్న క్యారమల్ రెడీ అయిపోయింది. తీసుకున్న వెజల్లో ఈ క్యారమల్ని, ఏదైతే పుడింగ్ చేయాలనుకున్నామో ఆ వెజల్లో క్యారమల్ని ట్రాన్స్ఫర్ చేసేయాలి. ఇలా పోయాలి నీట్గా. ఈ విధంగా క్యారమల్ రెడీ చేసుకున్న తర్వాత ఇందాక తీసుకున్నాను కదా సొల్యూషన్ అంతా, దాన్ని మిక్సీలోంచి తీసిన తర్వాత వడగట్టుకొని ఈ విధంగా ఉండాలి. దాన్ని మనం దీని మీద యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసేసి తర్వాత ఒక లిడ్ పెట్టేసి ఈ విధంగా మూతతో క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసి నెక్స్ట్ ఏం చేయాలో చెప్తాను. ఈ విధంగా ప్యాన్ స్టవ్ మీద పెట్టి దాంట్లో వాటర్ పోసి స్టీమ్ బాత్ రెడీ చేసుకోవాలి. దీని లోపల అంటే దీంట్లో వెజల్ పెట్టేయాలి. మనం ఏదైతే పుడింగ్కి తయారు చేసుకున్నామో రెడీ చేసుకున్నామో ఆ వెజల్ని దీంట్లో పెట్టేయాలి. తర్వాత లిడ్తో క్లోజ్ చేసేయాలి. ఈ విధంగా స్టీమ్ బాత్లో నేను తీసుకున్న వెజల్ లిడ్ క్లోజ్ చేసి పెట్టేయాలి. కాబట్టి ఇది ఒక 30 మినిట్స్ అలాగే పెట్టాలి. కాబట్టి బాగా దగ్గర పడుతుంది, పుడింగ్ బాగా తయారవుతుంది. ఎంతవరకు రెడీ అయిందో చూస్తామా. సో ఒక చిన్న స్పూన్ లాగా పెట్టి చూసుకోవచ్చు. సో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. సో ఈ విధంగా ప్లేట్ ఈ విధంగా క్లోజ్ చేసి పెట్టి రివర్స్ చేయాలి. దీన్ని మనము చూస్తామా. సో క్యారమల్ బ్రెడ్ పుడింగ్ రెడీ. చాలా బాగా వచ్చింది కదా. ఇప్పుడు ఒకసారి దీన్ని టేస్ట్ చేసి ఎలా వచ్చిందో చెప్తాను. సో పీస్ కట్ చేస్తాను. సో క్యారమల్ బ్రెడ్ పుడింగ్ చూడండి ఎంత సాఫ్ట్గా, ఎంత ఫ్లఫీగా. చూడండి నేను ఇట్లా మూవ్ చేస్తుంటే ఎంత స్పాంజీగా ఉందో, చాలా బాగా వచ్చింది. లెట్ మీ టేస్ట్ దిస్. చాలా టేస్టీగా వచ్చింది. సూపర్గా ఉంది టేస్ట్. ఫ్లఫీగా స్పాంజీగా ఉంది. దీన్ని నేను ఇట్లా హాట్గా టేస్ట్ చేశాను. మనం ఫ్రిడ్జ్లో కూడా కాసేపు రెఫ్రిజిరేట్ చేయొచ్చు. చల్లగా చాలా కూల్గా బాగుంటుంది. తప్పక ట్రై చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ రెసిపీ. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.